వెంటనే సెకండ్ ఆప్షన్ ఎవరికి ఇచ్చాడో తెలుసా? అప్పటి వరకు తృణీకరించబడి, అప్పటి వరకు అజమాయిషి చేత చేయబడి, ఒక బానిసలాగా బ్రతికి, ఏమీ అర్థం కాని పరిస్థితి, నా పని, నా సమయం ఎప్పుడు వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూసిన పౌరాన్ని కేకేశాడు. పౌరం రా. వెంటనే వచ్చింది సంతోషంగా చేతి మీద. చెప్పండి అయ్యా, బయట పరిస్థితి ఎలా ఉందో చూసిరా. నేనంటాను, పౌరం వెళ్ళేటప్పుడు కుళ్ళిపోయింది కనపడలేదా? కుళ్ళిపోయింది కనపడలేదా? నశించిపోయింది కనపడలేదా? భయంకరమైన కంపు కొట్టే కనపడలేదా? ఓని సరే, కుళ్ళిపోయినాయి ఇవన్నీ కాకి లక్షణం అనుకుంటా, ఇవన్నీ వదిలేసాయి. కనీసం దీనికి నచ్చిన ఆహారమైన కనపడలేదు కింద, కనపడుతుందిగా. కానీ పౌరం దృష్టి ఎక్కడుందో తెలుసా? నా గమ్యమే నాకు ముఖ్యం, యజమానుడే నాకు ముఖ్యం, నాకు అప్పగించబడిన పనే నాకు ముఖ్యం. ఏమి త్యాగం అండి, ప్రతిష్ట అండి. ఆ ప్రతిష్టలో బ్రతికిన ఆ పౌరం, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక దైవజనుడిగా ఇలా అంటాను, ఆనాడే పరిశుద్ధాత్ముడు తన పోలికను ఎన్నుకున్నాడు. చప్పట్లు కొట్టండి బిగ్గరగా, హల్లెలూయా. ఆ లోబడే మనస్తత్వాన్ని పరిశుద్ధాత్ముడు చూచి అప్పుడు చెప్పాడు, నేను కాకిని కాదు, కాకిలా ఉండకూడదు, ఈ పోలిక ప్రజలకు బయలుపరచాలి. నీవు కూడా మంచి లక్షణంతో బ్రతికితే నువ్వేం చేస్తాడో తెలుసా? ఒకానొక సమయం వస్తుంది, ఆయన నీలో తన్ను ప్రత్యక్షపరుచుకుంటాడు. చప్పట్లు కొట్టండి దగ్గరగా. ఆయన నీలో బయట ప్రజలకు ప్రత్యక్షపరుచుకుంటాడు. హల్లెలూయా. బయట నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే, అరే పలానా సోగ్గాడురా అని అనరు. అమ్మో పలానా దేవుని పెట్టండి, రే పలానా కంత్రిదిరా అనరు. అమ్మో దైవ భక్తురాలండి. సాక్ష్యం సంపాదించుకోండి. దైవజనుడికి ఒక భారంతో చెప్తున్నాను, కన్నీళ్లతో ఈ మాట చెప్తున్నాను. సంఘం ఒక పరిపూర్ణతలో లేకుండా, ఒక సిద్ధపాటులో లేకుండా, ఒక సాక్ష్యం లేకుండా ప్రజలకు ఇష్టలుగా మనం మారలేం బిడ్డలారా. కాకి ఆ రోజునే తన జీవితాన్ని బట్టి, ఇక ఆనాడే తన జీవితం తృణీకరించబడింది. ఒక మాట చెప్పనా, నేటికి తృణీకరించబడుతూనే ఉంది, నేటికి తృణీకరించబడుతుంది. కానీ ఆనాడు యజమానుడు చెప్పిన బాధ్యత, ఆ మాట లోబడి నడిపించబడుతున్న ఆ పౌరం నేటికి కూడా కనపరచబడుతుంది. చప్పట్లు కొట్టండి దగ్గర.